మిత్రులారా, ఇక్కడికి వచ్చే వాళ్ళు కోరికలతోనో వరాలను పొంది వాళ్ళ జీవితాలు ఉజ్వలంగా ఉండాలనో కాదు, సమ్మక్క సారలమ్మను దర్శించుకునే వాళ్ళు పోరాట స్ఫూర్తిని పొంది కాలాంతకులుగా మారిన పాలకుల యొక్క కబంధ హస్తాల నుంచి పేదలకు విముక్తి కలిగించి, మరీ ముఖ్యంగా దళిత గిరిజన ఆదివాసీ బిడ్డలకు ఒక మంచి పరిపాలన అందించడానికి, ఒక శ్రేష్టమైన జీవితాన్ని అందించడానికి ఇక్కడి నుంచి స్ఫూర్తి పొందడం జరుగుతుంది. అదేవిధంగా పశుపతి నుంచి తిరుపతి వరకు నల్లమల అటవీ ప్రాంతము పోరాటాల గడ్డ. ఈ గడ్డ, ఈ గాలి, ఈ నేల విప్లవాలకు, అన్యాయం మీద పోరాటాలకు స్ఫూర్తినిచ్చి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి ఒక దేశంలో చెగోవెరా పోరాట స్ఫూర్తినిస్తే, పశుపతి నుంచి తిరుపతి వరకు వారధిగా ఉన్న నల్లమల ఫారెస్టు, ఈ ప్రాంతము దండకారణ్యము వందలాది వేలాది మంది వీరులను, పేదల కోసం కొట్లాడి అమరులైన బిడ్డల్ని ఈ గడ్డ ఇచ్చింది. ఆ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం జరిగింది. ఈనాటి తెలంగాణ ఉద్యమం కాదు. ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం చేసి వేలాది మంది నేల కొరిగి తమ రక్తంతో ఈ నేలను పునీతం చేసి, ఈ నేలలో పోరాటానికి మళ్ళీ బిడ్డలను పుట్టే విధంగా తమ రక్తాన్ని చుక్కలుగా మార్చి, తమ చెమటను, తమ రక్తాన్ని, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ పోరాట స్ఫూర్తిని నింపింది గడ్డ. అలాంటి గడ్డకు ప్రపంచ చరిత్రలోనే స్థానం కల్పించాల్సిన పాలకులు, గత పాలకులు, రాష్ట్ర అంటే సమ్మక్క సారలమ్మ యొక్క జాతరను ఒకటి స్టేట్ ఫెస్టివల్గా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, రోసయ్య గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కూడా ఆనాటి ముఖ్యమంత్రులు ఈ జాతరకు భక్తులకు సరైన వసతులు ఏర్పాటు చేయడానికి వందలాది కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇక్కడికి రావడానికి ఈ దండకారణ్యంలో రవాణా సౌకర్యం లేకపోతే సింగిల్ రోడ్లుగా ఉన్న వాటిని డబుల్ రోడ్లుగా, ఈ వంతెనలు లేకపోవడం వల్ల ఈ వాగుల మీద పెద్ద పెద్ద వంతెనలు నిర్మించి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే మా ఆదివాసీ బిడ్డలకు సులువుగా ఇక్కడికి రావడానికి నిధులను కేటాయించి ఈ ప్రాంతం యొక్క ప్రజల విశ్వాసాన్ని, ఆదివాసీ బిడ్డల యొక్క భక్తిని గౌరవించి ఆనాటి ముఖ్యమంత్రులు సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శించుకునే వాళ్ళు ఈ జాతరకు అవసరమైన వసతులు ఏర్పాటు చేయడానికి భక్తుల కోసం వందల కోట్ల రూపాయలు కేటాయించిన చరిత్ర ఉంది. ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా సమ్మక్క సారలమ్మ జాతరను కేంద్రం మీద పోరాటం చేసి జాతీయ పండుగగా ప్రకటించి 200 ఎకరాల భూమిని కేటాయించి వందల కోట్ల రూపాయల నిధులను కేటాయించి ఒక ప్రపంచ పర్యాటక క్షేత్రంగా, ఒక పవిత్ర స్థలంగా దీన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సమ్మక్క సారలమ్మ సాక్షిగా మాట ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది, సమ్మక్క సారలమ్మ పేరు మీద జిల్లాను ఏర్పాటు చేస్తా అని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. వారికి ఒక ఫ్యూడల్ మనస్తత్వం,
ఒక భూస్వామి యొక్క విధానాలు, ఒక నియంత యొక్క ఆలోచనతో బడుగు బలహీన ముఖ్యంగా ఆదివాసీ బిడ్డల యొక్క ఆత్మగౌరవాన్ని ఈ జిల్లాకు పెట్టి సమ్మక్క సారలమ్మను సంపూర్ణంగా మనం ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న నమ్మకాన్ని ఆదివాసీ బిడ్డలకు తెలంగాణ బిడ్డలకు కలిగిస్తారనుకున్నాం. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గద్దెనెక్కిన తర్వాత అత్యంత వివక్ష చూపించింది సమ్మక్క సారలమ్మ జాతర. నిధుల కేటాయింపుల విషయంలో కావచ్చు, ముఖ్యమంత్రి గారు వారి కుటుంబ సభ్యులు ఈ ప్రాంతాన్ని సందర్శించడంలో కావచ్చు, సమ్మక్క సారలమ్మ మీద విశ్వాసం ఉంచడంలో కావచ్చు, తమ భక్తిని, తమ నమ్మకాన్ని, తమ పోరాట స్ఫూర్తికి సమ్మక్క సారలమ్మనే ప్రతీకగా భావించినమని ప్రజలకు విశ్వాసం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క కుటుంబం వైఫల్యం చెందింది. ఇది దురదృష్టకరం. ఇది సమ్మక్క సారలమ్మను అవమానించడమే కాదు, పోరాట స్ఫూర్తిని కించపరచడం, ఆదివాసీ బిడ్డల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడంగా మేమందరం సమ్మక్క సారలమ్మ భక్తులందరం భావిస్తున్నాము. ఇది ఆటవికమైన ఆలోచన. ఈ ఆలోచన పోరాటాలను కప్పిపుచ్చి ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ రాష్ట్ర సాధనలో మళ్ళీ అదేవిధంగా తొలి ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకున్న స్ఫూర్తిని, వ్యక్తులను, శక్తులను కాలగర్భంలో కప్పేసి చరిత్ర పుటలలో వాళ్ళను కనిపించకుండా చేసే కుట్ర, ఆ కుట్ర తెలంగాణ తొలిమలి ఉద్యమ అమరవీరులనే కాదు, ఆనాటి రాచరికం మీద పోరాటం చేసిన సమ్మక్క సారలమ్మ చరిత్రను కూడా చరిత్ర కనుమరుగు చేయడానికి కేసీఆర్ పడుతున్న తాపత్రయంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే ఈ పోరాట స్ఫూర్తి ఇట్లే ఉంటే ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలు, ఈ నేలలో కలిసిపోయిన మట్టి బిడ్డలు ఆ స్ఫూర్తిని తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విధ్వంసానికి వ్యతిరేకంగా, క్రూరత్వానికి ప్రతీకారంగా తిరుగుబాటు చేసే స్ఫూర్తిని ఈ నేల మీద నుంచి తొలగించడానికి కేసీఆర్ గారు కుట్ర చేస్తున్నారు. కుట్రలో భాగంగానే సమ్మక్క సారలమ్మ జాతరను చిన్న చేసి చూపించే విధంగా, ఈ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా, ఈ పోరాటాన్ని కించపరిచే విధంగా ఈ ప్రభుత్వ వ్యవహార శైలి ఉన్నది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యమంత్రి గారు రావాల్సి ఉండే. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఉత్తరాదిన కుంభమేళా ఎంత గొప్ప భక్తి ప్రపత్తులతో ప్రధానమంత్రుల నుంచి కేంద్ర మంత్రుల వరకు ఉత్తరాదిలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రి కుంభమేళాలో వెళ్ళి గంగాలో మునిగి తమ భక్తిని చాటుకుంటారు. నేను అడుగుతున్న టీఆర్ఎస్ పార్టీని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులను, కేంద్ర మంత్రిని, ప్రధానమంత్రిని అడుగుతున్నా, మా దక్షిణాది కుంభమేళా, మా దక్షిణాది ప్రాంతంలో ఉన్న ఆదివాసీ బిడ్డల యొక్క ఆత్మగౌరవాన్ని అక్కడ ప్రధానమంత్రి గుర్తించడు, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించడు. ఎవరో ఒక వ్యక్తి, వారి పట్ల మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, వైష్ణవం పట్ల మాకు వ్యతిరేకత లేదు, చిన్నజీయర్ స్వామి గారి పట్ల కూడా మాకు ఎలాంటి భావజాల వైరుధ్యాలు లేవు. కానీ ఒక వ్యక్తి, ఒక రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని నిర్మించిన ఆలయాలకు ప్రధానమంత్రి, రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి గారు అక్కడనే ఒక చప్రాసిలాగా అక్కడనే ఉండి అన్ని వసతులు ఏర్పాటు చేసింది. ఎందుకు చేసినామని మేము అడుగుతలేము, ఇంకా అద్భుతంగా చేయండి. అక్కడ ముచ్చింతలలో మైహోం రామేశ్వరరావు గారు నిర్మించిన అక్కడ ఏవైతే ఆనవాళ్ళు ఉన్నాయో, దేవాలయాలు ఉన్నాయో, వాటిని మీరు సందర్శించుకున్నందుకు, మీరు వాటిని గొప్పగా పొగిడినందుకు మాకేం బాధ లేదు, మేము అభినందిస్తున్నాం.
ఆ కార్యక్రమాన్ని అంత భక్తి ప్రపత్తులతో అధికార యంత్రాంగాన్ని మొత్తం కేసీఆర్ కుటుంబం మొత్తం అక్కడనే పొర్లుడు దండాలు పెట్టి ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించి అక్కడ వసతులు ఏర్పాటు చేసిన మీరు ఒక కుటుంబం కోసం ఇచ్చిన విలువ కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చి రాజ్యం మీద రాజుల మీద చక్రవర్తుల మీద పోరాటం చేసి పోరాట స్ఫూర్తి నింపిన సమ్మక్క సారలమ్మ జాతరను అదే సందర్భంలో జరిగితే కనీసం ఇటువైపు కన్నెత్తి చూడలేదంటే ఆదివాసి బిడ్డలు పేదల యొక్క నమ్మకాన్ని ప్రభుత్వం ఏ రకంగా కించపరుస్తుందో ఏ రకంగా అవమానిస్తుందో కోట్లాది మంది సమ్మక్క సారలమ్మ భక్తులు ఆలోచన చేయాలి. ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ సంస్థ నిర్మించిన కట్టడాల దగ్గరికి కృత్రిమమైన కట్టల దగ్గరికి మీరు వెళ్ళి నిలబడతారు, దాని పట్ల మీ భక్తిని ప్రదర్శిస్తారు. ఆ భక్తిని పొర్లుడు దండాల ద్వారా ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు అక్కడికి వచ్చిపోతారు. నేను అడుగుతున్నా, గక్కడు ముచ్చింతల వరకు వచ్చిన ప్రధానమంత్రికి ఈ ములుగు ప్రాంతానికి రావడానికి ఏం కష్టమైందని నేను అడుగుతున్నా. అధికంగా ఇంకొక 2 గంటలు ప్రధానమంత్రి సమయాన్ని ఇవ్వలేకపోయిందా? ముఖ్యమంత్రి గారు 3 గంటలు ఇచ్చి ఇక్కడికి రాలేకపోయిందా? ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు సమ్మక్క సారలమ్మని అవమానించే అధికారం మీకు ఎవరిచ్చిండు? ఈ ఆదివాసి బిడ్డలు ఈ పేదోళ్ళు ఓటు వేయకుండా నువ్వు ముఖ్యమంత్రి అయిన ప్రధానమంత్రి అయినా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అంటే వాళ్లకు ధనవంతులు శ్రీమంతులు ఆగర్భ పెట్టుబడిదారులు నిర్మించే దేవాలయాల మీద ఉన్న భక్తి పేదవాళ్లకు విశ్వాసమైన నమ్మకమైన సమ్మక్క సారలమ్మ పట్ల లేదు. దీన్ని పూర్తిగా తగ్గించి చాలా చిన్న సంబరంగా చిన్న పండుగకి చేసి చూపించడం ద్వారా పేద ప్రజల యొక్క పోరాట స్ఫూర్తి నింపే ఈ ప్రాంతాన్ని ప్రజల్ని అవమానించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. కాబట్టి మిత్రులారా, రాష్ట్ర ప్రభు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు పెట్టాలి. అదేవిధంగా 200 ఎకరాలు కేటాయించి వందలాది కోట్ల రూపాయలు పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి శాశ్వత పర్యాటక కేంద్రంగా శాశ్వతంగా ఇక్కడికి వచ్చే భక్తులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇక్కడికి రానందుకు నిధులు సరైన విధంగా కేటాయించనందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి 2.5 కోట్లు వచ్చినాయని చెప్పిండ్రు. అధికారులతో మాట్లాడితే అవి ఎక్కడికి వచ్చినాయో తెలియదు సార్, మరి అక్కడికి వచ్చి అక్కడి నుంచి కాకెత్తుకపోయిందేమో అని అంటున్నారు. అసలు 2.5 కోట్లు ఏందయా? అసలు టూరిస్ట్ మినిస్టర్గా ఈ తెలంగాణ బిడ్డున్నాడు కిషన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు కాదు, కేంద్ర మంత్రికి 300-400 కోట్ల రూపాయలు ప్రదాకుంటేనే నిధులు కేటాయించే విచక్షణ అధికారం నిధులు అందుబాటులో ఉంటాయి. పెద్దలు కిషన్ రెడ్డి గారు నిన్న సందర్శించుకున్నప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఒక్క ఆదేశం ఇస్తే ఒక్క సంతకం పెడితే 300-400 కోట్ల రూపాయలు ప్రధానమంత్రిని అడగకుంటేనే నిధులు కేటాయించేటంత పెద్ద పదవి నిధులు అందుబాటులో ఉంటాయి. వాళ్ళకైనా వీళ్ళకైనా ఆదివాసీల ఓట్లే కావాలి, కానీ ఈ ప్రాంత అభివృద్ధి వాళ్ళకు పట్టదు. కాబట్టి కిషన్ రెడ్డి గారిని కూడా నేను డిమాండ్ చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణమే నిధుల కేటాయింపే కాదు, ముఖ్యమంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తున్నా, ప్రతిసారి నువ్వెళ్ళి నీదో నీ పిల్లలదో పైరవి చేసుకోకు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదన పంపండి. కుంభమేళాని ఎట్లయితే నేషనల్ ఫెస్టివల్ కింద చేస్తుండ్రో, జాతీయ పండుగ కింద కుంభమేళాని ఎట్లా చేస్తుండ్రో, ఈ సమ్మక్క సారలమ్మ జాతరని కూడా నేషనల్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించండి. ఎట్లీయడో చూద్దాం. మోడీ దక్షిణాది ప్రాంతాల పట్ల వివక్ష చూపించిన, సమ్మక్క సారలమ్మను అవమానపరిచిన నరేంద్ర మోడీ పార్లమెంట్లో ఎట్లా ప్రసంగిస్తాడో మేము చూస్తాం. పార్లమెంట్ సభ్యులుగా ఈ ప్రాంత హక్కుల కోసం మేం కొట్లాడతాం. నువ్వు నివేదిక పంపించు. నివేదిక పంపించకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. దీన్ని పట్టించుకొని జాతీయ పండుగగా ప్రకటించకపోవడం కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనం. కాబట్టి ఇది కూడా డిమాండ్ చేస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపించాలి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించి తక్షణమే సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించి దీనికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఇవేవి ఈ ప్రభుత్వాలు చేస్తాయని మాకు నమ్మకం లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.